నమస్తే అండి. ఈరోజు జనవరి 15వ తారీఖు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఏదో కొన్ని అంశాల గురించి న్యూస్ అప్డేట్ లాగా పెడదాం. క్విక్‌గా నాకెక్కువ టైం లేదని చెప్పుకుంటే, ఐ ఎండెడ్ అప్ స్పెండింగ్ ఆల్‌మోస్ట్ 1 అవర్ వితౌట్ ఎనీథింగ్ ఫర్ మీ టు షేర్ విత్ యూ. అందుకని మళ్ళీ స్టార్ట్ చేశా. ఎందుకు అలా చేయాల్సొచ్చిందంటే, వీటి గురించి మాట్లాడుతుంటే నా ఆసువుగా వస్తున్నదంతా ఇంకో డైరెక్షన్‌లోకి వెళ్తుంది. ఈ 4, 5 సార్లు చేసిన అటెంప్ట్స్‌లో ఆ డైరెక్షన్‌లోనే ఎళ్తుంది. అంటే దాని భావం ఏంటంటే, ఐ రియల్లీ వాంటెడ్ టు సే దోస్ థింగ్స్ టు యూ. అదేంటంటే జనవరి 11వ తారీఖు చేసిన లైవ్ షోలో మాగా ట్రోల్స్ నన్ను వ్యక్తిగత దాడి అంటే పర్సనల్ అటాక్స్ చేసిన వాళ్ళని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాను. అదే భాగాన్ని కొంచెం ఎడిట్ చేసి, రీఅరేంజ్ చేసి ఆహ్, ఇది ఆహ్, పిచ్చి కూతలకు నా గట్టి కౌంటర్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. బేసికల్లీ అందులో నా రెడ్ లైన్ ఏంటో చెప్పాను. ఇట్స్ బేసికల్లీ ఐ టుక్ ప్రైడ్ ఇన్ వాట్ ఐ హావ్ బికమ్, వాట్ ఐ యామ్. ఐ టుక్ ప్రైడ్ ఇన్ మై ప్రొఫెషన్. ఆ వీడియో కింద వచ్చిన స్పందన యూట్యూబ్ కామెంట్స్ గాని, అలాగే నాకు పర్సనల్‌గా వచ్చిన ఈమెయిల్స్ గురించి గాని, సో, ఐ వాంటెడ్ టు అక్నాలెడ్జ్. బేసికల్‌గా అలా మొదలుపెట్టేసరికి ఇంకో డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది వీడియో. సరే, ఐ థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే, ఈ నేను ఎంచుకున్న టాపిక్ కానీ, ఇయన్నీ కనీసం లైక్ చేయడానికి గూడా భయపడుతున్నారు ప్రజలు. ఎందుకు? అక్కడ లైక్ చేస్తే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథం వాళ్ళని పట్టుకొని, ఆళ్ళ వీసా స్టేటస్‌కి ఏ రకమైన ఇబ్బందొస్తుందో, ఇలాంటి కామెంట్స్ కొంచెం నేను నా పర్సనల్ ఈమెయిల్‌కి వస్తాయి అలాంటివి. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ మీ అన్ ఈమెయిల్ mohanamuralidhar@gmail.com అండి. mohanamuralidhar@gmail.com. సరే. ఆహ్, సో, థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇట్ మీన్స్ ఎ లాట్. అలాంటి ఎంకరేజ్‌మెంట్ లేకపోతే ముందుకు వెళ్ళడం కష్టం. ముఖ్యంగా వెన్ పీపుల్ సే మై వీడియోస్ ఆర్ మేకింగ్ ఎన్ ఇంపాక్ట్, ఇట్ రియల్లీ ఈస్ వెరీ గ్రాటిఫైయింగ్. ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ కపుల్ ఆఫ్ న్యూస్ ఐటెమ్స్ అండి. వీసా ప్రాసెసింగ్ 75 కంట్రీస్ నుంచి నిలిపివేసింది స్టేట్ డిపార్ట్‌మెంట్. The State Department will pause immigration visa processing from 75 countries whose migrants take welfare from the American people at unacceptable rates. The freeze will remain active until the US can ensure that the new migrants will not extract wealth from the American people. This is a lie that is propagated by MAGA and Trump quite a bit. Numerous studies like Cato Institutes and others, they have proven with data that immigrants are net positive to American economy. These are the countries from which they paused the immigration. They include Nepal, Pakistan. They do not include India. So a lot of people are disappointed India is not there. కారణం ఏం లేదు. ట్రంప్ నిష్కర్షగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, లారా అండ్ గ్రౌత్‌తో చేసిన ఇంటర్వ్యూలో. You can't flood the country with tens of thousands or hundreds of I thousands agree, of foreign but workers. you also do have to bring in talent. When Well, a we have country plenty of talented no, people you here. don't. No, you don't. We don't have talented people No, here? you don't have. ఈ అబ్బాయి రెస్పాన్స్ అలాంటి ట్రోల్స్‌కి, ఫర్ దోస్ క్లౌన్స్ హూ ఆర్ క్రైయింగ్ అబౌట్ ఇండియా నాట్ మేకింగ్ ద లిస్ట్, దట్ ఈస్ ద ఆన్సర్. అది కేవలం అప్డేట్ మాత్రమేనండి. నేను ముఖ్యంగా కవర్ చేయదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియోలో మిన్నసోటాలో జరుగుతున్న అరాచకం. లా ఎన్ఫోర్స్‌మెంట్, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్‌మెంట్ పేరుతో జరుగుతున్న అరాచకం. ఎందుకు మిన్నసోటా అన్న దాని గురించి ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మిన్నసోటా ఈజ్ ఏ బ్లూ స్టేట్. అసలు ఆ డెఫినిషన్ బ్లూ, రెడ్, పర్పుల్ ఎలా వస్తాయంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు స్టేట్ వైడ్ ఎన్నికలలో లెట్ అస్ సే సెనెట్, రాష్ట్రానికి 2 సెనేటర్లు ఉంటారు కదా! ఆ 2 స్టేట్ వైడ్ ఎన్నిక. అలాగే గవర్నర్ కూడా స్టేట్ వైడ్ ఎన్నిక. ఆ 3 ఎన్నికలలో ఒకే పార్టీలో వాళ్ళు గెలిస్తే అంటే టెక్సాస్ తీసుకోండి. 2 సెనేటర్లు రిపబ్లికన్, గవర్నర్ రిపబ్లికన్. సో థాట్స్ వై ఇట్ ఈస్ ఎ రెడ్ స్టేట్. మేరీలాండ్ 2 సెనేటర్లు డెమోక్రాట్, గవర్నర్ డెమోక్రాట్. సో థాట్స్ ఎ బ్లూ స్టేట్. మిన్నసోటా అలాగే బ్లూ స్టేట్. ఇప్పుడు వర్జీనియా, మా గవర్నర్ ఏమో రిపబ్లికన్ యాస్ ఆఫ్ టుడే. 2 సెనేటర్లు డెమోక్రాట్లు. అందుకని వర్జీనియా పర్పుల్ స్టేట్. శనివారం నాడు మా కొత్త గవర్నర్ పదవీ స్వీకార ప్రమాణం చేయబోతోంది. ఆవిడ డెమోక్రాట్. ఇప్పుడు వర్జీనియా ఈరోజు పర్పుల్, శనివారం సాయంత్రానికి బ్లూ స్టేట్ అవుతుంది. సో ట్రంప్ బ్లూ స్టేట్స్ మీద యుద్ధం ప్రకటించాడు. మిన్నసోటా మీద ప్రత్యేకించి కక్ష ఉంది. ఎందుకంటే 2020లో జార్జ్ ఫ్లాయిడ్‌ని హత్య చేశాడు చూసారా? పోలీస్ ఆఫీసర్ ఆన్ కెమెరా.
దానికి వచ్చిన ఈ అలజడుల వల్ల ట్రంప్‌కి చాలా చెడ్డ పేరు వచ్చింది. తను ఆ రోజుల్లోనే ప్రొటెస్టర్‌లను షూట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తానే అలాంటి చేయటానికి కుదరదు. వాళ్ళకి ఫస్ట్ అమెండ్మెంట్ రైట్స్ ఉంది. అది ఇది అని ఆపారతను. అయినప్పటికీ జూన్‌లోనో ఎప్పుడో జూన్‌లోనే ఒక ఫోటో ఆప్ స్టేజ్ చేసాడు. వెళ్లి అక్కడ బైబిల్ పట్టుకున్నాడు అలా. సో, ఆ అలజడుల టైంలో తను చేయాలనుకున్నయన్ని చేయనీయలేదని ఆ కక్ష అలా ఉంది. అది ప్రారంభమైంది మిన్నసోటాలో. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థి తన కమలా హారిస్ టికెట్ మీద ఉన్నాయన టిమ్ వాల్ష్. ఇదే కోవలో సొమాలి అమెరికన్ ఇలియాన్ హోమార్ ఇతన్ని చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తుంది. ఆ రకంగా సొమాలి అమెరికన్స్ మీద ఒక కక్ష పెట్టుకున్నాడు. అక్కడ సొమాలి అమెరికన్స్‌కి సంబంధించిన ఈ 59 మందో ఎంతమంది సొమాలి అమెరికన్స్ ఇంప్లికేటెడ్ ఇన్ ఏ కరప్షన్ స్కాండల్ మిన్నసోటాలో. వాళ్ళందరి మీద కోర్టు కేసులు నడిచినియి, నడుస్తున్నాయి. చాలా మందికి శిక్ష పడింది. ఇంకా కొంతమందికి శిక్ష పడటానికి దే ఆర్ వెయిటింగ్. ఇతను కొత్తగా కనుక్కున్నదేం లేదు. ఈ ప్రాసిక్యూషన్స్ అన్నీ బైడెన్ హయాంలోనే జరిగాయి. బట్ దట్ బిల్డప్ ఆ కక్ష. ఇంకొక విషయం ఏంటి, ఐస్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెన్సీని ఎందుకు దింపాడు, నేషనల్ గార్డ్ ఎందుకు దించలేదంటే కోర్టులు నిరోధిస్తున్నాయి. కోర్టులు నిరోధిస్తున్నాయి. ఇది నేషనల్ గార్డ్ డిప్లాయ్‌మెంట్. ఇలినాయ్‌లో నిరోధించాయి. కాలిఫోర్నియాలో నిరోధించాయి. ఇప్పుడు మిన్నసోటాకి కూడా నేషనల్ గార్డ్ పంపించడానికి కారణం అదొకటి. ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్‌మెంట్ నెపంతో ఐస్ గూండాలను, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ గూండాలని పంపిస్తున్నాడు. మొదటి టర్మ్‌లో చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. నాకొక ఆర్మీ కావాలి. చాణక్య శపథంలో చాణక్యుడు అంటాడు. నాకొక రాజు కావాలి అన్నట్టుగా, నాకొక ఆర్మీ కావాలి అన్నాడు. ఇప్పుడు ఎఫ్‌బిఐ గాని, జస్ట్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గాని, దేర్ ఓత్ ఈస్ టు ద కాన్స్టిట్యూషన్. వీళ్ళకి కూడా ఓత్ కాన్స్టిట్యూషనే. ఇప్పుడు వాళ్ళ ట్రైనింగ్ వేరు. ఎఫ్‌బిఐ వీళ్ళందరూ ట్రైనింగ్. ఇప్పుడు ఎఫ్‌బిఐ వాళ్ళని వెళ్లి ఇయన్నీ చేయమంటే వాళ్ళు చేయరు. లోకల్ పోలీస్ బలగాన్ని అవన్నీ చేయమంటే చేయరు. నేషనల్ గార్డ్‌ని చేయమంటే చేయరు. యూఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌ని చేయమంటే చేయరు. కానీ కొత్తగా రిక్రూట్ చేసుకున్న వెధవలందరూ ఇలాంటివి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వీడి కోసం ఏమైనా చేసేవాళ్ళే అందులో చేరుతున్నారు. ఇక్కడ ఎక్కడ ఎందుకు పనికిరాని వెధవలే అందులో చేరుతున్నారు. జనవరి 6థ్ రైటర్స్ ఇతను ఎవరినైతే పార్డన్ చేశాడో వాళ్ళే ఇందులో చేరుతున్నారు. అలాంటి బలగం. దట్ ఈస్ నాట్ ఎ లా ఎన్ఫోర్స్‌మెంట్. అది నామకే వాస్తే లా ఎన్ఫోర్స్‌మెంట్. నిజానికి అది ట్రంప్ ఆర్మీ, ట్రంప్ మలేషియా. దట్ ఈస్ వాట్ ఐ సేస్. వాళ్ళు విచ్చలవిడిగా మినియాపోలిస్ మిన్నసోటా వీధుల్లో, సెయింట్ పాల్ వీధుల్లో తిరుగుతూ, బిజినెస్‌లను టెర్రరైజ్ చేస్తూ, స్కూళ్ళలోకి వెళ్లి, ఇళ్లలోకి వెళ్లి, నువ్వు సిటిజన్‌వా? ఐడీ చూపించు. ఇలా చేస్తున్నారు. ఒక సిటిజన్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టి మీకు యాక్సెంట్ ఉంది, ఐడీ చూపించమన్న దాని గురించి ఒక షార్ట్ వీడియో పెట్టారు. ఇలాంటివంతా రచ్చ జరుగుతుంది. రినే గుడ్‌ని మొహం మీద 3 సార్లు కాల్చి చంపిన ఐస్ గుండా జానథన్ రాస్, అతని మీద ఏ విధమైన ప్రాసిక్యూషన్ చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫాక్స్ ప్రాపగాండా నెట్వర్క్‌లో ట్రంప్ సరగేట్స్ వెళ్లి అతను లిప్తలో తప్పించుకున్నాడు చనిపోవటం. అంతేకాదండి బాబు. అతగాడికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది. హాస్పిటలైజ్ అయ్యాడు. హి ఈస్ సో లక్కీ టు బి అలైవ్. ఈ రకంగా కూస్తున్నారు. అయన్నీ వీడియోలు చూపించను గాని, గుండులాగా ఉన్నాడు. ఆవిడని 3 సార్లు కాల్చి చంపి ఆవిడ కారు దగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ కాల్ 911 అన్న వీడియో ఒక్కటి మాత్రం చూపిస్తాను. ఆవిడని కాల్చి చంపిన తర్వాత ఆవిడ కారు దగ్గరికెళ్లి ఆ శవాన్ని చూసి తిరిగి వస్తూ కాల్ 911 అని చెప్పి ఎళ్లి అక్కడి నుంచి హి ఫ్లడ్ ద సీన్. కారేసుకొని వెళ్ళిపోయాడు. దట్ ఈస్ నాట్ అలౌడ్. హి వాస్ టేకింగ్ హిస్ వెపన్ విత్ హిమ్. దట్ ఈస్ నాట్ అలౌడ్. దట్ వెపన్ బికమ్స్ ఎవిడెన్స్. దట్ ఈస్ నాట్ అలౌడ్. హి ఈస్ నాట్ అలౌడ్ టు లీవ్ ద సీన్. ఎందుకంటే హాస్పిటల్‌కి వెళ్ళానని చెప్పుకున్నాడు. దట్ ఈస్ వాట్ దే సెడ్. ఈ ప్రాపగాండాని ప్రోత్సహిస్తూ సిబిఎస్ న్యూస్ వాళ్ళు చెప్తున్నారు. అరే గవర్నమెంట్ ఈస్ సేయింగ్ హి హాడ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అని. వాళ్ళు చెప్పారంటే అని క్వాలిఫై చేసి చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ సేయింగ్ దట్. నిజంగా వాడిని చూశారు కదా, వాడికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నట్టుందా? దట్ ఈస్ ద ప్రిపాస్టరస్ థింగ్. నౌ హియర్ ఈస్ ద ఫాల్ అవుట్ ఫ్రమ్ ఆల్ దట్. హర్మీత్ ధిల్లన్ నెంబర్ 3 ఇన్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. Number 3 అంటే number 1 is the Attorney General, number 2 is Deputy Attorney General Todd Blanche, number 3 is Harmeet Dillon. Indian born,
ఐ డోంట్ నో ఎప్పుడు వచ్చిందో అమెరికా గుర్తులేదు. అమెరికన్ సిటిజన్ లైక్ మీ, న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్ లైక్ మీ 2-3 సార్లు చెప్పాను. షీ యాక్ట్స్ లైక్ ఎ వైట్ సుప్రీమసిస్ట్. She called her critics on social media. She called her critics as prostitutes, hoes అంది. అంత దుర్భాషలు ఆడే వ్యక్తి ఆవిడ. She is not only refusing to investigate Jonathan Ross, now she is investigating the poor woman who got murdered and her partner. వాళ్ళకున్న డొమెస్టిక్ టెర్రరిస్ట్ టైస్ కనుక్కుంటారట, ఎవరెవరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో ఇవన్నిటికీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. You know what happened? 6 ఫెడరల్ ప్రాసిక్యూటర్స్, మిన్నసోటాలో ఉండే ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ 6 రాజీనామా చేశారు. రాజీనామా చేస్తానికి వీళ్ళకి ఒప్పుకోరు. రాజీనామా చేసిన తర్వాత నువ్వు రాజీనామా చేయడం కాదు, నేను నిన్ను ఫైర్ చేస్తున్నానని చెప్పి పామ్ బాండి, అటార్నీ జనరల్ పామ్ బాండి, ఫాక్స్ ప్రాపగాండా నెట్వర్క్, ద స్టేట్ టీవీ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళి చెప్పింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం వస్తే వదలట్లేదండి. వీడు ప్రాణాలతో ఎస్కేప్ అవటమే చాలా గొప్ప విషయం. ఆవిడికి తగిన శాస్తి జరిగింది. అండ్ దే కీప్ రిపీటింగ్ ద వర్డ్ లెస్బియన్. సో బికాస్ షీ ఈజ్ లెస్బియన్, సో therefore she must be a leftist and therefore she deserves to die. This is the normalization they are doing. Normalization అంటే ఇది సాధారణమైన విషయం, మీరు ఏం చూడటానికి ఏం లేదు, అంత సర్దుకుపడి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇక్కడ ఏం జరగలేదు. She is a lesbian. She deserves to be killed. That is the message they are trying to send you. సో ఈ 6 ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ రిజైన్ చేయడం గురించి నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. వీళ్ళంతా మంచివాళ్ళు. అందులో ఒకడు ట్రంపే అపాయింట్ చేసిన ప్రాసిక్యూటర్, అతను కూడా రిజైన్ చేశాడు. అతను మనసు ఒప్పుకోవాలి ఇది చేయటానికి. ఎందుకు నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే, ఇలాంటి మంచి వాళ్ళు అక్కడ ఉండి ఇంకా చెడ్డు జరగకుండా ఆపగలుగుతారు అన్న భావన నాది. నాకు తెలుసు అలా చేస్తున్న వాళ్ళు చాలా మంది, ఫెడరల్ గవర్నమెంట్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరొక వైపు ఒక సిద్ధాంతానికి, ఒక ప్రిన్సిపల్కి కట్టుబడి వాళ్ళు రాజీనామా చేశారు. గుడ్ ఆన్ దెమ్ అనిపిస్తుంది. యూ కెనాట్ రిజాల్వ్ దిస్. అదే పరిస్థితుల్లో నేనేం చేసి ఉండేవాడిని, బహుశా నేను కూడా రాజీనామా చేసి ఉండేవాడిని అదే పరిస్థితుల్లో నేను ఉంటే. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇప్పుడు అక్కడే ఉండి మనసు చంపుకుని ఆర్డర్లు తీసుకుని ఆర్డర్ల ప్రకారం ఇప్పుడు ఏ వ్యక్తి హూ ఇన్ ద రైట్ మైండ్ వుడ్ స్టాప్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కిల్లర్ అండ్ ఇన్వెస్టిగేట్ ద విక్టిమ్? సో దీనికి సంబంధించిన ప్రజలకు పోల్ తీసుకున్నారు. కిల్లింగ్ ఆఫ్ రీనే గుడ్ జస్టిఫైడ్ ఆర్ అన్జస్టిఫైడ్? నాట్ జస్టిఫైడ్ 53% of Americans, justified 28%. These are hardcore Trump supporters. ఇంతకంటే ఇంకా తక్కువ వెళ్తుంది అనుకో. These 28% are bankrupt people. Maybe not financially, morally, ethically. ట్రంప్ మినియాపోలిస్ మీద ఎందుకు దాడి చేస్తున్నాడు? బికాస్ ఇట్స్ ఏ బ్లూ సిటీ ఇన్ ఏ బ్లూ స్టేట్ which to some extent caused his defeat in 2020. తన రాజకీయ ప్రత్యర్థి కూడా అక్కడ గవర్నర్. నేషనల్ గార్డుని పంపించడానికి కోర్టులో ఒప్పుకోవట్లేదు, అందుకని తన మలేషియాని పంపించాడు, తన గుండాలను పంపించాడు. వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. బిజినెస్లు మూతపడుతున్నాయి, స్కూళ్ళు మూతపడుతున్నాయి, రిమోట్గా టీచ్ చేస్తున్నారు. పిల్లలు బడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. యూనివర్సిటీలో నిన్న క్లాసెస్ అన్ని క్యాన్సిల్ అయ్యి అందరూ గురావు చేశారు. దే యాక్చువల్లీ మేడ్ ఎ 21-year-old మ్యాన్ బ్లైండ్. ప్రజలను నడివీధుల్లో ఈడ్చుకుపోతున్నారు, వేధిస్తున్నారు. రెస్టారెంట్లు ఎవరు వెళ్ళట్లేదు, కొంతమంది మూతపడిపోతాయేమో స్మాల్ బిజినెస్, వాళ్ళు భయపడుతున్నారు. స్టోర్స్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, వీధుల్లోకి రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు ఇంటింటికి వెళ్ళి నువ్వు సిటిజన్ వా అని అడుగుతున్నారు. This is preposterous and horrible. The situation is preposterous and horrible. ఎంత అలజడో, ఎంత అరాచకమో చూడండి. వాళ్ళు చేసిన తప్పు మినియాపోలిస్లో నివసించడం. 3 సార్లు ట్రంప్కి ఎక్కువ శాతం ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేయడం, అది వాళ్ళు చేసిన తప్పు. ఈ ఐస్ ఏజెంట్స్, బోర్డర్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ అందరికీ కాంగ్రెస్ ఇచ్చిన నిధులు వాళ్ళకు వెళ్తున్నాయి. $50,000 సైన్ ఇన్ బోనస్. రిపోర్ట్స్ వచ్చాయి, వాళ్ళను వెట్టింగ్ సరిగ్గా చేయట్లేదు. 47 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నారు. 47 ఎందుకని నాకు వెంటనే తట్టలా.
ట్రంప్ 47th ప్రెసిడెంట్. థింక్ అబౌట్ ఇట్. అంత అబ్జెక్టివ్గా ఉన్నాయి వీళ్ళ చేష్టలు. 14 నుంచి 30 వారాల పాటు ట్రైనింగ్ ఉంటుంది పోలీస్ అకాడమీలో, నార్మల్ పోలీస్ అకాడమీలో. అలాంటి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇలా రిజెక్ట్స్, మిస్ఫిట్స్ అండ్ మోరాన్స్ వాళ్ళందరూ ఐస్లో చేరుతున్నారు. నేను కొన్ని రిపోర్ట్స్ చూశాను. ట్రంప్ పాఠం చేసిన 1600 మంది January 6th రాయటర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళల్లో చాలా మంది ఐస్లో చేరుతున్నారు. ఎన్రికో టారియో, లుక్ హిమ్ అప్, చాలా ప్రామినెంట్ J6 అతను. హీ వాజ్ కన్విక్టెడ్. అతను కూడా పాఠం చేశాడు ట్రంప్. హీ జస్ట్ జాయిన్డ్ ఐస్. జేమీ రాస్కిన్, ర్యాంకింగ్ మెంబర్ ఆఫ్ హౌస్ ఓవర్సైట్ కమిటీ, తను ఉత్తరం రాశాడు ప్యామ్ బ్యాండీకి వీళ్ళందరికీ. ఆ 1600 మంది January 6th రైటర్స్ లో ఎంతమంది ఐస్లో జాయిన్ అయ్యారో నాకు చెప్పండి అని చెప్పి డిమాండ్ చేశాడు. ఇంకొక విషయం నేను పంచుకోదలుచుకుంది ఇక్కడ ఏంటంటే, జానథన్ రాస్ వాళ్ళ నైబర్స్, తను బాటనిస్ట్ ని అని చెప్పుకునేవాడట. అంటే మొక్కలతో పనిచేసేవాడిని అని చెప్పుకున్నాడు. ఈ నెవర్ టోల్డ్ దెమ్ హీఈస్ ఎన్ ఐస్ ఏజెంట్. నా చుట్టుపక్కల కొంతమంది ఫెడరల్ ఏజెంట్స్ ఉన్నారన్న నా అనుమానం నాకు. ఎందుకు వాళ్ళు ఒకటే చెప్తారు, ఐ వర్క్ ఫర్ ద ఫెడరల్ గవర్నమెంట్, చెప్పరు ఎక్కడ పనిచేసేవాళ్ళు. మీరు నార్థన్ వర్జీనియా ఏరియాలో ఉంటే సిఐఏలో పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను సిఐఏకి పనిచేస్తున్నానని ఎవడు చెప్పడు. చాలా మంది చెప్పరు. మీరు ఆర్మ్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ లో చేసినా, ఎలాంటివి చేసినా కానీ కొన్ని ఏజెన్సీల వాళ్ళు నేను పలానా చోట పనిచేస్తున్నానని చెప్పరు. నేను ఫెడరల్ గవర్నమెంట్కి చేస్తున్నాననే వాళ్ళు చాలా సాధారణంగా చెప్తారు. ఈడు అలాగే చెప్పుకుని ఉండొచ్చు కదా, బాటనిస్ట్ అని చెప్పుకున్నాడు. నైబర్స్ వర్ షాక్డ్ బై ద వే. తన ఇంట్లో ఉండలేదట, బికాస్ పీపుల్ నో వేర్ హీ లివ్స్. ఇట్స్ ప్రాబ్లీ ఫర్ గుడ్. హీ షుడ్ నాట్ బి స్టేయింగ్ దేర్, హీ షుడ్ గో టు సమ్వేర్ ఎల్స్. నేను ఇంతకు ముందు చేసిన 4-5 టేకుల్లోనూ ఈ పార్ట్ దగ్గరకు వచ్చేసి తడబడుతున్నాను, ఏదో చెప్పాలని ఆపేస్తున్నాను, మళ్ళీ వెళ్ళి కొత్తది రికార్డ్ చేస్తున్నాను, అది డిలీట్ చేసి. I probably wanted to share this with you, which is the reason why I am doing it. నేను పంచుకోదలుచుకున్నది ఏంటంటే, యూనివర్సిటీల మీద ట్రంప్ యుద్ధం చేస్తున్న సంగతి తెలుసు. సో యూనివర్సిటీల మీద ట్రంప్ యూనివర్సిటీల మీద ధ్వజమెత్తడానికి కారణాలు, బికాస్ we teach critical thinking. దీని గురించి ఇలా ఆలోచించాలి, అలా ఆలోచించవచ్చు అనే దాన్ని చెప్పి వాళ్ళ ఆలోచన విధానానికి వదిలేస్తే మంచి చెడ్డలు తెలుసుకోగల వయసు వాళ్ళది యూనివర్సిటీ స్టూడెంట్స్. ఇప్పుడు ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్, కరెంట్ అఫైర్ కాబట్టి ఇది ఈ రెనే గుడ్ని చంపిన కేసు గురించి మాట్లాడుతూ ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయం గురించి చెప్పినప్పుడు, ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది డైవర్సిటీ ఆఫ్ వ్యూ అంటారు. డైవర్సిటీ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు ఏదైతే రైట్ అనుకుంటున్నారో అది వీళ్ళు చెప్పాలి అన్న విషయం చెప్తారు వీళ్ళు. ఇంతకుముందు చెప్పాను కదా హర్మీత్ ధిలన్ గురించి, షీఈ్ ఏ డిస్గ్రేస్ ఫర్ ఇండియన్ కమ్యూనిటీ అని చెప్పాను చూసారా. సందర్భోచితంగా ఉంటుందని ఆవిడ గురించి మరికొంత విషయాలు పంచుకున్నాను ఇంతకు ముందు టేక్స్ లో. అది అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ ధిలన్ కి మా ఫ్యాకల్టీ సెనెట్ కి మధ్య ఘర్షణ, దాని గురించి. అంటే ఇది ఆవిడెవరో మాకు తెలుసు కానీ మేమెవరో ఆవిడకి తెలియదు. మేము ఒక ఫ్యాకల్టీ సెనెట్ బాడీగానే తనకు తెలుసు, ఇండివిజువల్ గా మేమెవరో తనకు తెలియదు. సో ఇట్స్ వ్యక్తిగతం కాదు, ఇది వృత్తిపరంగా ఒక రకమైన ఘర్షణ. దాని గురించి ప్రస్తావించాను ఎర్లియర్. ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషనే నేను ఇలా నా వీడియోలో పంచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అవసరమా అన్న విషయం గురించి నేను ఆలోచించుకోవాలి. ఐ వాంట్ టు స్లీప్ ఆన్ ఇట్ ఫర్ అ డే అండ్ దెన్ రేపు కూడా అంత తీవ్రంగా ఇది పంచుకోవాల్సిందే అనిపించినప్పుడు వేరే వీడియో దాని గురించి పెడతాను. ఇప్పుడే చూస్తున్నాను 4వసారి రికార్డ్ చేసిన 30 నిమిషాలు దాటింది. అయ్యో బాబాయ్, మళ్ళీ ఇందులో ఎడిట్ చేయాల్సింది చాలా ఉంది, ఇంకా చేయదలుచుకోలేదు. ఐ మీన్ ఇట్స్ టూ మచ్. ఇంకో టేక్ చేయదలుచుకోలేదు. I will make best edit out of this and put it out as a video. Thank you for watching.